ఉలవ చారు నేర్పిస్తా ప్రణతి. ఈరోజు నేను చేసే విధంగా ట్రై చేద్దాం. ఒక 2 పిరికెళ్ళ ఉలవల్ని తీసుకొని ఒకరోజు రాత్రంతా నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న ఉలవల్ని వంట చేసేటప్పుడు కుక్కర్లో కానీ విడిగా కానీ బాగా ఉడికించుకోవాలి. కుక్కర్లో అయితే 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఉలవలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలో 1 పావు నూనె వేసుకోవాలి. 1 పావు సరిపోతుంది, 1 పావు చాలు. నూనె కాగిన తర్వాత ఈ వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి బాగా వేగింది. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గాయి కదా, ఈ చింతపండు గుజ్జు వేసుకుందాం. ఉలవలు ఉడికించుకునేటప్పుడు 2 పిరికెళ్ళ ఉలవలకి 1 అర లీటర్ నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండు పులుసు బాగా ఉడికింది, ముక్కలకి పట్టింది కదా. ఇప్పుడు ఆ ఉలవలు ఉడికించుకునే ప్రాసెస్లో వచ్చినవి నీరు ఇవి పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన ఉలవల్ని మిక్సీ వేసుకోవాలి. ఇంకొన్ని నీళ్లు ఉంచుకున్నాను, మిక్సీ వేసేటప్పుడు అవసరమైతే ఈ వాటర్ పోసుకుందాం. ఉడికించిన ఉలవల్ని ఇలా మిక్సీ వేసుకున్నాను. ఈ పప్పు మిక్సీ వేసుకొని కావాలంటే ఇందులో వేసుకోవచ్చు, లేకపోతే ఈ పప్పుని అవాయిడ్ చేసి వాటర్ని ఒక్కటినే తీసుకోవచ్చు. ఇవి ఉన్నాయి కదా వాటర్, ఇవి కూడా కడిగేసి పోసేస్తున్నాం. ఈ వాటర్ సరిపోతే అందరికి సరిపోతాయి అనుకుంటే ఓకే, లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. 4 మనుషులకి 1 లీటర్ అయితే సరిపోతాయి. కనీసం 1 పావు లీటర్, అంతకంటే ఎక్కువ ఉలవ చారు తీసుకుంటే బాగుండిద్ది. బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చాలా మంచి వాసన వస్తుంది. చూడండి, ఉలవ చారు రెడీ. వేడి వేడి అన్నంలో బంగాళదుంపలు నంచుకుంటూ ఈ ఉలవ చారు వేసుకోండి, బాగుంటుంది. వేడి వేడిగా రసము, బీట్రూట్ ఫ్రై, వేడి వేడి అన్నము, నెయ్యి.